హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీఫ్ హోమ్. ఈ రోజు అయితే చాలా మందికి రోజా మొక్కలు మనకి నర్సరీ నుంచి తెస్తే ఏమో మొక్కలు పూలు బాగా పూస్తున్నాయి అంటున్నారు. ఇంటికి తెచ్చేకైతే పూలు సరిగ్గా పోయట్లేదు అన్నారు. పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ తో మనకి రోజా మొక్కకి ఎలా చేసుకోవాలైతే నేను చూపిస్తాను. అసలు ఈ సాయిల్ మిక్స్ చూసేస్తే మీకు రోజ్ ఫ్లవర్స్ మీకు నర్సరీలో కన్నా న్యాచురల్ గానే మంచి సైజ్ అయితే వస్తాయి. సో ఇంకా ఏమాత్రం లేట్ లేకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం అయితే నేను యూస్ చేసే సాయిల్ మిక్స్ అలాగే ప్రతిదీ మీకు చెప్తాను డీటెయిల్డ్ గా. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు రోజ్ ఫ్లవర్స్ అయితే లైక్ మీరు నర్సరీ నుంచి ఎలా తెచ్చారో దానికన్నా మంచి ఫ్లవర్స్ కావాలంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు అయితే హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ అయితే నేను ఎలాంటి రోజ్ ప్లాంట్స్ కానీ ఎలాంటి ప్లాంట్స్ కన్నా బకెట్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. మంచి బకెట్స్ నేను కుండీల కన్నా కుండీలు లైక్ ఎలాంటి మనకి వెయిట్ ఎక్కువ ఉంటాయి సిమెంట్ కుండీలు. సో గ్రో బ్యాగ్స్ ఆర్ ఇలాంటి బకెట్స్. ఈ బకెట్స్ అయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి డ్రైనేజ్ హోల్స్. ఇదైతే అంతకుముందు ఆల్టర్నేట్ గా వేరే ప్లాంట్ వేసింది. దీనికి డ్రైనేజ్ హోల్స్ కూడా చూడండి మంచిగానే పెట్టుకుంటాను. డ్రైనేజ్ హోల్స్ ఒక 5 నుంచి 6 హోల్స్ అయితే పెట్టుకొని ఉంటాను. సో దీంట్లో అయితే నేను ఫస్ట్ వచ్చేసి ఈ సాయిల్ మిక్స్ ఇది వచ్చేసి మనకి లైక్ 30% ఇసుక, అలాగే ఒక 20% ఎరువు, ఇంకా రిమైనింగ్ 50% రెడ్ సాయిల్. ఆ మిక్స్ అయితే ఇలాగా ఒక గ్రో బ్యాగ్ లో పెట్టుకున్నా. ఇది లైక్ ఎలా అంటే నేను ఆల్టర్నేట్ గా అంత ముందు కొన్ని కుండీలో ఉన్న పాత మట్టి అలాంటివన్నీ వేసుకుని అయితే ఒక మొత్తం ఇలా సేవ్ చేసి పెట్టుకుంటా పడేయకుండా. ఇది అయితే మనకి నెక్స్ట్ ప్లాంట్స్ కి అయితే యూజ్ అవుతుంది ఖచ్చితంగా. సో ఈ సాయిల్ అయితే మనము కొంచెం కొంచెం ఫస్ట్ ఒక లేయర్ వేసుకోవాలి. సో ఇలాగా ఒక పోర్షన్ ఇలా వేసుకున్నాక కొంచెం అయితే మనము కంపోస్ట్ వేసుకోవాలి. ఇదైతే మనము ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్. చూడండి ఎంత మంచిగా ఉందో, బ్లాకిష్ గా చాలా బాగుంటుంది. దీంట్లో చెట్లు కూడా చాలా బాగా వస్తాయి. సో అగైన్ కొంచెం వేసుకున్నాక మళ్ళీ మన రెగ్యులర్ గార్డెన్ సాయిల్ అయితే వేసేసుకోవాలి. సో ఈ సాయిల్ పద్ధతిలో వేసుకుంటాం వల్ల ఏంటంటే మనకి మొక్కలు మంచిగా సర్వైవ్ అవుతాయి. అలాగే పువ్వులు అనేది చాలా పెద్ద సైజ్ అయితే వస్తాయి. చాలా మంది అడిగే క్వశ్చన్ అదే, నర్సరీలో ఏమో మంచి సైజ్ వస్తున్నాయి, ఇంటికి తెచ్చాక అసలుకి రోజ్ ప్లాంట్ సర్వైవ్ అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మొక్కను కూడా మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో అలా మొక్క మనము నర్సరీకి వెళ్ళినప్పుడు ఎలాంటి మొక్క అయితే చూస్ చేసుకోవాలో అదైతే నేను మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే చేసి పెడతాను. చాలా మంది అక్కడ చేసే మిస్టేక్ అదే, నర్సరీకి వెళ్ళినప్పుడు ఎలాంటి మొక్క చూస్ చేసుకోవాలి తెలియక వాళ్ళు ఇచ్చినవి తీసుకొని వచ్చేస్తా ఉంటారు. అవి వేయడం వల్ల కూడా మనకైతే మొక్కలు సరిగ్గా రావు. సో ఎప్పుడైనా సరే మొక్కను చూసుకునేటప్పుడు మీ ప్రియారిటీ మీరు ఇచ్చుకోవాలి. అదంతా నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్ గా చెప్తాను, ఎలాంటి మొక్క చూస్ చేసుకుంటే మనకి మంచి గ్రో అవుతుందో. సో ఇలా ఇంకో లేయర్ మన గార్డెన్ సాయిల్ వేసుకున్నాక అగైన్ కొంచెం కంపోస్ట్ అయితే మళ్ళీ వేసుకుందాం మనము. సో ఈ కంపోస్ట్ వల్ల అయితే మనకి మొక్కలు చాలా హెల్దీగా వస్తాయి. అలాగే పెద్ద సైజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ అంత బెనిఫిట్స్ ఉంటాయి ఈ కంపోస్ట్ లో. ఎందుకంటే మనం హోమ్ మేడ్ చేసుకుంది కదా కంపోస్ట్. బయట మనకి వాళ్ళు మంచి కంపోస్ట్ అని అమ్ముతారు, బట్ కాకపోతే అది రెగ్యులర్ సాయిల్ నాకు తెలిసినంత వరకు కొన్ని కెమికల్స్ కూడా మిక్స్ అవుతాయి. మనం ఇంట్లో చేసుకునేది అయితే న్యాచురల్ గా ఉంటది కాబట్టి సో మోస్ట్లీ ప్రిఫరెన్స్ ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ కి ఇవ్వండి. సో అగైన్ ఇలా లేయర్ వేసుకున్నాక మనమైతే ప్లాంట్ ని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం. చాలా మంది ప్లాంట్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఎలా చేసుకోవాలి తెలియక మొక్కలు అయితే ఇరగొట్టేస్తా ఉంటారు. సో నేను సింపుల్ వేలో చూపిస్తాను. సో చూసారు కదా, మొక్క చూస్ చేసుకునే విధానం కూడా అంటలా నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను. చాలా బాగుంది కదా ఈ ఫ్లవర్ అయితే. ఇది వచ్చేసి డబల్ కలర్, అదే సెంటెడ్ రోజ్. అందులో చాలా బాగుంది, నాకు చూడంగానే నచ్చింది. దీంట్లో నేను వైట్ పింక్ కలిసిన ఫ్లవర్ ప్లాంట్ అయితే ఇంకోటి తెచ్చాను. అదైతే మొగ్గ అయితే వచ్చే దారిలో రాలి పడిపోయింది ఫ్లవరింగ్ అయితే. సో కాకపోతే సేమ్ ఇలాంటిది, కాకపోతే పింక్ అండ్ వైట్ అది. సో దీని అయితే మనం ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం. ఇలాగా మనము గార్డెన్ టూల్స్ యూస్ చేసుకొని లైక్ ఇలా సైడ్ కట్ చేసుకోవాలి. సీజర్ అయినా బ్లేడ్ అయినా ఏదో యూస్ చేసుకోవచ్చు. నేనైతే బ్లేడ్ తెద్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఇంకా నాకు ఇలాగా మనం మొక్కలు కట్ చేసుకునే సీజర్ అయితే ఉంది, దాంతో అయితే ఇలా సైడ్ అంతా ఇలా కట్ చేసేసుకున్నాం. ఇలా కొంచెం తీసుకున్నాక జాగ్రత్తగా తీసుకోవాలి ఇలా పార్ట్ ని. సో ఇలా చేతిలో లేపుకొని ఇలా కవర్ బ్యాక్ నుంచి ఇలా టర్న్ చేసేయాలి. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది ప్లాంట్. చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. అండ్ ప్లేస్ చేసుకున్నప్పుడు మిడిల్ లోకి ప్లేస్ చేసుకోవాలి మొక్కనైతే. ఇలా చేసుకున్నాక కొంచెం సైడ్ సాయిల్ అయితే మనం లూజ్ చేసుకున్నాం. అగైన్ మళ్ళీ మనము మన రెగ్యులర్ గార్డెన్ సాయిల్ ని లేయర్స్ గా వేసేసుకున్నాం. సో మధ్య మధ్యలో మనం కొంచెం ఇలా మనం తయారు చేసుకున్న కంపోస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం.
సో అగైన్ కొంచెం కంపోస్ట్. మనం పైకి వచ్చేసరికి కొంచెం కంపోస్ట్ అయితే ఎక్కువ వేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనం వాటరింగ్ చేసేటప్పుడు దీనికి కొంచెం రూట్స్ కి బాగా సప్లై అవుతుంది మన కంపోస్ట్ అయితే. మన సాయిల్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఎంత గుల్లగుల్లగా ఎంత హెల్తీగా ఉందో. చాలా మంది సాయిల్ ఏంటంటే గట్టిగా అయిపోతుంది అంటారు. సో ఇలా వేసుకున్నాక కొంచెం మన ప్లాంట్ ని ప్రెస్ చేసుకున్నాం, కొంచెం బలవంతం అంటే కొంచెం మనం ఫోర్స్ అప్లై చేసి, ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే ప్లాంట్ కొంచెం స్టాండర్డ్ గా నిలబడింది. అగైన్ కొంచెం సాయిల్, కొంచెం కంపోస్ట్ పైన. సో ఇది ఎనఫ్ చాలు. మనం మళ్ళీ ఆల్టర్నేట్ గా ఎప్పుడైనా మనం కొంచెం కొంచెం ఎరువులు అందించినప్పుడు ఈ ఏరియా అయితే కవర్ అయిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా మనం అయితే ప్లాంట్స్ అయితే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం వల్ల మొక్క సర్వై రేట్ ఎక్కువ ఉంటుంది, అలాగే మంచిగా గ్రో అవుతుంది. సో సాయిల్ మిక్స్ అయితే ఇది ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్ గా అయితే రోజ్ ప్లాంట్స్ అయితే హెల్దీగా వస్తాయి. చాలా మంది కంప్లీట్ రెడ్ సాయిల్ లేదా కంప్లీట్ ఇసుక వేస్తారు. ఈ సాయిల్ మిక్స్ ఒక్కసారి ఫాలో అయ్యండి, మీకు విజువల్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో చూసారు కదా, మొక్క చూస్ చేసినప్పుడు మంచి వెరైటీ అయితే చూస్ చేసుకోండి. చాలా బాగుంది ఈ ఫ్లవర్ అయితే, ఎంత బాగుందో చూసారు కదా. సో ఇలాగా మనము మొక్కనైతే సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. సో ఇలాగా మరెన్నో వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.